నమస్కారం, రాగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వైభవంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి. మాజీ సీఎంకు ఘన నివాళి అర్పించిన అధికారులు, అభిమానులు. ఘనంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జయంతి. ఎన్టీఆర్ కి నివాళి అర్పించిన నాయకులు, అభిమానులు. నరసరావుపేట మండలం పామిడి మర్రులో పోలీసులు కార్డన్ సర్చ్. ఇంటింటి సోదాలలో మారణాయుధాలు స్వాధీనం. కడపలో నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ మహానాడులో రెండవ రోజు నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబును కలిశారు. పలు అంశాలపై చర్చించారు. నరసరావుపేటలో వైస్ ఎంపీపీ టీడీపీ కైవసం చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే చదలవాడను ముఖ్యమంత్రి అభినందించారు. జగన్ రాష్ట్రానికి ఏం చేయలేదని, కొన ఊపిరితో వెంటిలేటర్పై ఉన్న ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు ఆక్సిజన్ అందించారని కేంద్ర టెలికమ్యూనికేషన్ పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కడప మహానాడులో బుధవారం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అవినీతి సొమ్ము కావలసినంత ఎంపీలు ఉన్న జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఏమీ చేయలేదని విమర్శించారు. అమరావతి చరిత్రలో మైలురాయిగా నిలుస్తుందని, చంద్రబాబు పోలవరంపై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలిపారు. పెమ్మసాని ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ని ఈ రోజు ఆక్సిజన్ మీద తీసుకొచ్చినటువంటి పరిస్థితి. మరి ఈ రోజు చూస్తే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి అధికారం ఉంది. కావాల్సినంత మంది ఎంపీలు ఉన్నారు. కావాల్సినంత అవినీతి సొమ్ము ఉంది. ఆయనకు కూడా కొత్త గొప్ప ధైర్యం ఉంది. అయినా కూడా ఏమీ చేయలేకపోయారు. మరి ఈ రోజు చూస్తే తెలుగువాడు తలెత్తుకునేలా, తెలుగు జాతి గర్వపడేలా, ప్రపంచం అంతా మన వైపు చూసేలా అమరావతి నగరం అద్భుతంగా రూపుదిద్దుకోబోతా ఉంది. ఈ రోజు ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూడండి. గత 5 సంవత్సరాల్లో అప్పుడు 14-19 మధ్య ఒక 2 యూనివర్సిటీలు వచ్చినాయి. ఆ 2 యూనివర్సిటీలు అమెరికాలో కూడా అంత అద్భుతంగా లేవు అని చెప్పి మీకు చూస్తే తెలుస్తుంది. అదేవిధంగా రాబోయేటువంటి అమరావతి మహానగరం చరిత్రలో ఒక మైలురాయిగా మిగిలిపోబోతా ఉంది. అదేవిధంగా మరి ఆగిపోయిన పోలవరం నేను చూశాను. నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఢిల్లీ వచ్చేవారు, ఎన్నిసార్లు కేంద్ర మంత్రులతో కలిసేవారు, ఏ విధంగా పోలవరాన్ని నెలలా ఫాలో అప్ చేస్తూ ముందుకు తీసుకువెళ్లారు ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తిని. తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. నరసరావుపేటలోని పల్నాడు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి ఎస్పీ పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ సంతోష్, ఏఆర్ వెల్ఫేర్ ఆర్ఐ గోపీనాథ్, ఎస్బీఏసీఏ శరతబాబు, సిసి ఆదిశేషు, ఆర్ఐలు శ్రీహరిరెడ్డి, సురేష్ తదితరులు పాల్గొన్నారు. మహానీయుల జయంతి వేడుకలను నిర్వహించుకోవటం అది వారికి మనమిచ్చే గొప్ప గౌరవమని పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నరసరావుపేటలోని పల్నాడు కలెక్టర్ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. దివంగత నేత చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించారు. ఎన్టీఆర్ పరిపాలనలో ఎన్నో సామాజిక మార్పులు తెచ్చారని, తద్వారా ఇప్పుడు ప్రజలకు లబ్ధి చేకూరుతోందని జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరి అన్నారు. మండల వ్యవస్థతో డీసెంట్రలైజేషన్ చేయడం వలన ప్రజలకు అందించే సేవలు మరింతగా మెరుగుపడ్డాయన్నారు. వృద్ధులు, వికలాంగులు, వితంతులకు సామాజిక భద్రతా పింఛన్లు ప్రవేశపెట్టారన్నారు. పేదల ఆకలి తీర్చేందుకు ₹2కే కిలో బియ్యం పథకం అమలు చేశారన్నారు. ఎన్టీఆర్ రామారావు మకుటం లేని మహారాజు అని, తాను ఉద్యోగ అర్జన సమయంలో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీఆర్ ను కలుసుకోవడం మరువలేని జ్ఞాపకమని జిల్లా రెవెన్యూ అధికారి మురళి గుర్తు చేసుకున్నారు. ఎంతో గొప్ప ఘనతను సాధించిన ఎన్టీఆర్ నిమ్మకూరి వాసి అని, పట్టుదల, క్రమశిక్షణ, అంకితభావం కలిగిన మహానీయుడని డిప్యూటీ కలెక్టర్ కుమార్ చెప్పారు. విద్యార్థినులు ప్రదర్శించిన సంప్రదాయ నృత్యం అలరించింది. అనంతరం స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవిత చరిత్రను పీపీటీ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట రెవెన్యూ డివిజన్ అధికారిని మధులత, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చిన్నతనంలో రామారావు చదువు చెప్పడానికి దగ్గరలో ఉన్న గ్రామం నుంచి ఒక మాస్టర్ వచ్చారు. తనకు తెలుగు మీద మంచి పట్టు ఉండడానికి కారణం చిన్నతనంలో చదువు చెప్పిన మాస్టర్ అని రామారావు అనేవారు. అలాగే తన తండ్రికి కళపై గల ఆసక్తిని చూసి నటన గురించి నేర్చుకున్నారు. ఆ రోజుల్లో తల్లిదండ్రులు కేవలం ప్రాథమిక విద్య వరకే చదివించేవారు. కానీ రామారావు మాత్రం మెట్రికులేషన్ పూర్తి చేయడానికి విజయవాడ వెళ్ళి పూర్తి చేశారు. చదువు పూర్తి చేసుకున్న తర్వాత మద్రాస్ సర్వీస్ కమిషన్లో గుంటూరులోని ప్రతిపాడులో సబ్ రిజిస్ట్రార్లో ఉద్యోగం చేయలేదు. చేసిన పని
మన రెగ్యులర్ లైఫ్లో అది పెట్టారు ఇప్పుడు ఇవాళ వాంటి వాళ్ళకి సిగ్నల్ గవర్నమెంట్ ఉంటుంది అసాల్మెంట్ క్లియర్ నిలబడు వచ్చి పై స్థాయిలో గవర్నమెంట్ ఎక్కువ సిగ్గు హైవేస్ వాళ్ళు చేసినప్పుడు ఈ రిఫార్మ్స్ తీసుకుని ఈ రోజు కూడా వాని ప్రత్యేక సొసైటీస్కి ప్రత్యేక మండలి వ్యవస్థ అంతా స్టార్ట్ అయింది మండలి వ్యవస్థ వచ్చినది ఎవరైనా ఎక్స్చేంజ్ అన్ని డీసెంట్రలైజేషన్ అన్నావు డీసెంట్రలైజేషన్ అంటే గతంలో అసలు సిస్టమ్ అందదు నేను మా స్టేట్లో ఇది కూడా అసలు కాల్ సిస్టమ్ ఇక్కడ ఒక డివిజన్ అంటే అట్లా ఒక కాస్టింగ్ వచ్చింది సో అంతా పెద్ద కాస్టింగ్ పాజిటివ్ జ్యూరిస్డిక్షన్ అంటే అధికారులు ఉంటాడు ఈవెన్ నాన్ అసెస్మెంట్ కంప్లైంట్స్ సో ఇఫ్ ఈజ్ నాట్ అసెస్మెంట్ మొదలెట్టారా అప్పుడు వాళ్ళకి చూసాం చెప్పిన ఇట్స్ వెరీ సింపుల్ వాట్ సర్టిఫికేట్ కావాలంటే ఆ సర్టిఫికేట్ కావాలంటే దగ్గర ఇంగ్లీష్ తగ్గిన ఇంకా చాలా ఉంది వాళ్ళ దర్శనాలు ఆఫీస్లో 10 సర్వీసెస్ ఇస్తున్నామంటే ఒక సర్వీస్ మీకు ఇచ్చేది అవుతాయి సో డీసెంట్రలైజేషన్ పని అందులో ఆప్షన్ కోసం తీసుకురావడం ఇనిషియేటివ్ రెండోది మనం ఎట్లా పెన్షన్ సిస్టమ్ చూస్తాం ఈ పెన్షన్ సిస్టమ్ అప్పుడు ఏ స్థాయిలో లేదు ఇప్పుడు ఆయన ఓల్డ్ ఏజ్ పెన్షన్ విడో పెన్షన్ అన్సెట్ ఆఫ్ పెన్షన్ రకరకాల పెన్షన్తో సో మొత్తం దేశంలో భారతదేశంలో అన్ని రాష్ట్రంలో ఇది ఉండేది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఈ పెన్షన్ సిస్టమ్ ఇన్ లార్జ్ స్కేల్ స్టార్ట్ అయ్యేది ఈ స్టేజ్లో పంచాయత్ ఉండేది బట్ ఇట్ వాస్ నాట్ ఇన్ లార్జ్ స్కేల్ సో ఎన్టీ రామారావు గారు ఈ పెన్షన్ సిస్టమ్ స్టార్ట్ చేస్తున్న తర్వాత అదే అదర్ స్టేట్స్ కూడా నేను చెప్పిన రెస్క్యూ స్టార్ట్ అయ్యింది దాన్ని రాష్ట్రం సిస్టమ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సూచనతో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కోటప్పకొండ వద్ద యోగాని ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ శ్రీ సూరజ్ గనోరి, జిల్లా రెవెన్యూ అధికారి మురళి, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగా భాగస్వామ్యం కావాలని, యోగాతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం కలుగుతోందని జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరి తెలిపారు. యోగా చేయడం వలన శారీరక రుగ్మతలు దూరమవుతాయన్నారు. ఇది మోకాళ్ళ నొప్పులు బాగా పనిచేస్తుంది. వెరికోస్ వెయిన్స్ అంటారు కదా, నరాలన్నీ కాళ్ళ కాడ గుట్టలు గుట్టలుగా చుట్టూ తిరుగుతుంది. వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి బాగా పనిచేస్తుంది. భుజంగాసనం చేద్దాం. 2 చేతులు ఛాతికి ఇరువైపులా ఉంచుకొని 2 కాళ్ళు దగ్గర పెట్టుకుని 2 చేతులు ఛాతికి ఇరువైపులా పెట్టుకుని ముందు పాదాన్ని కుడివైపుకి అంటే కుడి వేలు కాళ్ళ వేలు కుడివైపు చూడాలి, ఎడమ కాళ్ళ వేలు ఎడమ వైపు చూడాలి. రిలాక్స్డ్ గా పడుకోండి. 10 seconds. జస్ట్ ఇలా పడుకోవడం వల్ల మౌత్ బ్రీతింగ్ అలవాటు ఉంటే 5, 6, 7. స్లోలీ రిలాక్స్. కాళ్ళు చాపి లెగ్ ఫ్రీ చేసుకుని ఇప్పుడు చిన్నగా బోర్లా పడుకుందాం అందరం. దాని ముందు చేయండి. స్లోగా రిలాక్స్ అయ్యి చిన్నగా గాలి పీలుస్తూ పైకి లేపుతాం. చేతులు 2 స్లోలీ డౌన్. 6, 7. స్లోగా 3, 4, 5, 6. అయిపోతుంది. గడ్డాన్ని అంటే సైడ్కి తిప్పాలి. ఇందాక వంచాను ఇలా పక్కన తిప్పండి. గాలి స్లోగా చిన్నగా గాలి పీలుస్తూ తల గాలి వదిలేస్తూ మానం సజానతం ఏవాగం
यथा पूर्वे संध्यानानामुपासते। మీ శ్వాస మీదే ఉంచాలి. ఆ శ్వాస ఎనర్జీ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని బయటకు వెళ్తున్నట్లు మనం ఇంకా రావాల్సిన వాళ్ళందరూ వచ్చి మనందరికీ తెలుసు, మనం చదివి ఉంటాము, విని ఉంటాము, యోగా చేస్తే వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ దట్ యోగా అందరికీ తెలిసి ఉంటుంది. రెండోది, ఇది అంత కష్టమైన పని కాదు. బ్యాక్ ఏక్ ఉంటే కొన్ని యోగాలు మీరు చేస్తే అది పోతుంది, కొన్ని యోగాలు మనం చేయకూడదు. ఇప్పుడు యోగా కూడా చెప్పారు, ప్రెగ్నెన్సీలో ఉంటే కొన్ని స్పెసిఫిక్ యోగా చేస్తే తర్వాత వచ్చిన అన్ని ప్రాబ్లమ్స్ వీ క్యాన్ అవాయిడ్ దోస్ ప్రాబ్లమ్స్. సో ప్రతి సమస్యకి యోగా ఈరోజు ఒక సొల్యూషన్ చెప్తారు. మన భారతదేశంలో ఈ యోగా అనే ఒక ఇది స్టార్ట్ అయింది. ఇప్పుడు మొత్తం ప్రపంచంలో ఈవెన్ ఇన్ అదర్ కంట్రీస్ ఎవ్రీవన్ ఈస్ ఫాలోయింగ్ దిస్ యోగా. సో మన గవర్నమెంట్ ద్వారా, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ యోగా మీద అవేర్నెస్ పెంచడానికి ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఒక 5 minutes 10 minutes వీలైతే 1 hour యోగా చేస్తే అవర్ హెల్త్ విల్ బి బెటర్. అందరికీ నమస్తే అండి. సిటీ కేబుల్ వారికి అలానే రాకీ న్యూస్ వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈరోజు కోడపకొండలో యోగా ప్రోగ్రాం జరిగిందండి. దీనికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, టూరిజం డిపార్ట్మెంట్, ఏపీ టూరిజం వాళ్ళు, దేవాలయ శాఖ వాళ్ళు, అలానే మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి దీన్ని విజయవంతంగా పాల్గొన్నారు. సుమారుగా 1000 మంది దాకా దీన్ని చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ వారు ఆదేశాల మేరకు, స్టేట్ గవర్నమెంట్ వారి ఆదేశాల మేరకు రోజుకో డిపార్ట్మెంట్ వారికి ఏపీ మొత్తం కూడా జరుగుతున్నాయండి. అలానే మన పల్నాడు జిల్లాలో కూడా నర్సరావుపేట మండలంలో ప్రతిరోజు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. నర్సరావుపేటలో ఉన్న పల్నాడు బస్టాండ్లో రోడ్డు మీద షో చేస్తున్నారు. ప్రతిరోజు ఒక్కొక్క డిపార్ట్మెంట్ని చేస్తూ అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలన్న సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి అందరూ కూడా ఆనందంగా ఉండటానికి, సహకరించడానికి ఎంతోగానో ఈ యోగా అనేది తోడ్పడుతుంది అని చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పల్నాడు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డీఎస్పీ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది నరసరావుపేట మండలం పామిడిమర్రలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామాన్ని దిగ్బంధం చేసి ఇంటింటిని సోదా చేశారు. సరైన ధృవపత్రాలు లేని 63 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు సీజ్ చేశారు. కత్తులు, కర్రలు, గొడ్డళ్లను పోలీసులు స్వాధీనపరుచుకున్నారు. గ్రామాల్లో సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే చట్ట ప్రకారం పరిష్కరిస్తామని, చట్టాన్ని ఎవరైనా చేతుల్లోకి తీసుకుని అసాంఘిక చర్యలకు పాల్పడితే బాధ్యులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని గ్రామీణ సీఐ పొసుపులేటి రామకృష్ణ హెచ్చరించారు. ఈరోజు మా జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా నర్సరావుపేట సబ్ డివిజన్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో మొత్తం ఒక 8 మంది సిఐలు, 12-15 మంది ఎస్ఐలు, అలాగే స్టాఫ్ మిగతా వాళ్ళు ఒక 80 మంది, మొత్తం ఒక 100 మందితో ఈరోజు పమిడిమర్రు అనే గ్రామాన్ని కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ గ్రామంలో ఇంతకుముందు కూడా కొంచెం పొలిటికల్గా కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది. ఈ గొడవలు జరుగుతాయి, ఈ యాంగిల్లో కూడా చూస్తున్నాం. ఈ మధ్య మా ఎస్పీ గారు ప్రతి విలేజ్ కూడా కార్డన్ సెర్చ్ ఇవన్నీ చేయిస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఈరోజు ఉదయం 4:30 గంటలకి రావడం జరిగింది. ఈ 7-7:30 వరకు చేస్తూ ఉన్నాము. దీనిలో ఇప్పుడు ఈరోజు కార్డన్ సెర్చ్ చేస్తే ఈ ఊర్లో మాకు మొత్తం ఒక 63 బైకులు దాకా దొరికినాయి వితౌట్ రికార్డ్స్. అలాగే 3 ఆటోలు, ఈ కర్రలు, కటార్లు, ఈ కొడవళ్ళు, గొడ్డలు దొరికినాయి. ఈ ఎవరైనా సరే అసాంఘికంగా చర్యలు చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పని మా ఎస్పీ గారు చెప్తున్నారు. అలాగే మేము కూడా ఈ గ్రామాల్లో సమస్యాత్మకంగా ఏమి లేకుండా కలిసిమెలిసి ఉండాలని, అలాగే ఎటువంటి సమస్య వచ్చినా కూడా చట్టం వాళ్ళ చేతిలో తీసుకోకుండా పోలీసులకు వచ్చి చెప్తే మేము తగిన చర్యలు తీసుకుంటాము, వాళ్ళకి తగిన శిక్ష పడేలాగా చేస్తామని చెప్పి తెలియపరుస్తున్నాను. అలాగే ఫ్యాక్షన్ తగాదాలు అటువంటి జరిగినా కూడా వారిపైన ఉక్కుపాదం మోపుతామని చెప్పని
తెలియపరుస్తున్నాం పోలీస్ శాఖ ద్వారా. నరసరావుపేటలోని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీడీపీ వైద్యుల విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు కడియాల వెంకటేశ్వరరావు హాజరై ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. నందమూరి తారక రామారావు తెలుగు ప్రజల గుండెల్లో చిరస్మరణీయుడని, తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ నలుమూలలా చాటి చెప్పిన మహానీయుడని పలువురు నేతలు అన్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలో అధికారంలోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్దేనన్నారు. కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్దన్ బాబు, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు దాసరి ఉదయశ్రీ తులసిరాం పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారి 102వ జయంతి సందర్భంగా ఆయనకు మనందరం జిల్లా పార్టీ తరఫున ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు అయింది. నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చి ప్రపంచ రికార్డు సృష్టించారు. అదేవిధంగా కాంగ్రెస్ అరాచక పాలనని ఆ రోజు అంతమందించి ఎదురులేని ఇందిరాగాంధీకి ఎదురొట్టి ఐరన్ మ్యాన్ దాకా సృష్టించారు. ఆ రోజు నందమూరి తారక రామారావు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో ప్రజలకు ఎంతో మేలు చేశారు. అనేక సంక్షేమ కార్యక్రమాలు మొట్టమొదటిగా ఇండియాలో ప్రవేశపెట్టింది అన్న ఎన్టీ రామారావు గారి. కిలో ₹2 బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ, పక్కా గృహాలు కానీ, అలాంటి సంక్షేమ పథకాలు అనేకం సృష్టించారు. మహిళలకు రిజర్వేషన్, మహిళలకు ఆస్తి హక్కులో సమాన భాగం కల్పించారు. ఆ రోజు పటేల్ పట్వారీ వ్యవస్థ తెలంగాణలో అనేక అక్రమాలకు పాల్పడుతూ ఉండేది. ఆ వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థని ఏర్పాటు చేసిన ఘనత ఎన్టీ రామారావు గారి. నరసరావుపేట ఎన్జీఓ కాలనీలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. రిటైర్డ్ ఎస్టీఓ సుబ్బారావు, భువనచంద్ర టౌన్ హాల్ వైస్ ప్రెసిడెంట్ జువ్వాజీ వెంకట్రావు, టీడీపీ నాయకులు వరదయ్య, కొండ్రగుంట కృష్ణబొత్తుల రాము, గోగలపాడు సాంబా ఈ కార్యకర్తలు పాల్గొన్నారు. నాదెండ్ల మండలం కన్నపరలో ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. దివంగత అభిమాన నేత విగ్రహానికి కార్యకర్తలు నివాళులర్పించారు. కనపర్రు టీడీపీ నాయకులు కేక్ కోసి కార్యకర్తలకు పంచిపెట్టారు. ఎన్టీ రామారావు గారిని గురించి మాట్లాడాలి అంటే ఫస్ట్ ఆయన శిష్యుడిగా నాకు ఒళ్ళు పులకరిస్తుంది. ఎందుకంటే ఆయనతోటి ఎన్నో అనుభవాలు నాకున్నాయి. నేను ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న పేద రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి నాకు ఒక ముఖ్యమంత్రిగా ఆయన ఉదయాన్నే ఆ రోజుల్లో ఈ సెల్ ఫోన్స్ అన్నీ లేవు. లైట్నింగ్ కాల్ ఫ్రమ్ సీఎం అని చెప్పగానే నాకు నోటంటి మాట రాలేదు. రామారావు గారి బ్రదర్, మేము ఇక్కడ రాజకీయ పాఠశాల పెడుతున్నాం, దానికి మిమ్మల్ని రిజిస్ట్రార్గా అపాయింట్ చేస్తున్నాం, మీరు రండి అనగానే అది సాధ్యం. ఇవాళ ఉన్నటువంటి రాజకీయాల్లో ఆ రోజు మహానుభావుడు ఎన్టీ రామారావు ఆ కాలంలో కార్యకర్తకు ఉండేటువంటి గౌరవం అది. నేను ఈ సందర్భంగా ఒక్క విషయం మాత్రం మనవి చేయదలుచుకున్నా. ఆయనకి దండలు వేసి జైలు కొట్టి ఇది కాదు కావాల్సింది. ఆయనకి నిజమైన నివాళి కానీ, ఆయనకి నిజమైన గౌరవం కానీ, ఆయన చూపించిన మార్గంలో మనం కూడాను ఆత్మవిమర్శ చేసుకొని నిక్కచ్చిగా పూర్తిగా కాకపోయినా సరే కొంతైనా సరే ఆయన విధానంలో మనం నడవగలిగి అనుసరించగలిగితే అదే ఆయనకి ఇచ్చేటువంటి నిజమైన నివాళి. ఈ సభకు నమస్కారం. నా పేరు సీతారామయ్య. నేను జిఎస్టీ ఆఫీసర్గా నరసరావుపేటలో పనిచేస్తున్నాను. బేసికల్లీ కాలేజీలో వచ్చేసరికి వరదయ్య అన్నయ్య గారి శిష్యుడిని కాలేజీలో మా అన్నయ్య గారి అండర్లో ఏఎస్ఎఫ్లో పనిచేసాము. ప్రస్తుతం ఇక్కడ పనిచేసుకుంటున్నాను. నేను 5వ తరగతి నుంచి నేను ఎన్టీ రామారావు అభిమాన్ని. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి నరసరావుపేట పట్టణ ఎన్టీ రామారావు అసోసియేషన్కి జాయింట్ సెక్రటరీ. నేను ఎన్టీ రామారావు సినిమాలకి పైదాకా ఎక్కి మేము కాగితాల మీద గుడల మీద కత్తిరించి బురుగుతో రాసి ప్రతి హాల్కి కట్టుకునేవాళ్ళం. అప్పట్లో ఇప్పుడులా టికెట్లు ఇచ్చేవాళ్ళు కాదు. ఫస్ట్ రోజు ఉదయం వాడికి వెళ్ళాలని బుకింగ్ల దగ్గర చొక్కాలు దించుకొని కొట్టుకొని టికెట్లు తెచ్చేవాళ్ళం. ఇప్పుడంటే ఫ్యాన్స్కి పోగానే టికెట్లు ఇస్తున్నారు. ఆ రోజుల్లో మాకు ఇచ్చేవాళ్ళు కాదు. ఇంకా పొలిటికల్ ఇష్యూ వచ్చేసరికి
అన్నగారు ప్రతి రాష్ట్రం వాళ్ళు రాష్ట్రానికి నీళ్ళు ఇవ్వడానికి కొట్టుకు తెస్తున్నారు. మహారాష్ట్ర వాడు తెలుగు డ్యామ్ కట్టించాడు నీళ్ళు రాకుండా, కర్ణాటక వాడు ఆల్మట్టి కట్టించాడు. కానీ అన్నగారు తమిళనాడు సోదరులకి తెలుగు గంగ ప్రాజెక్టు అడగకుండానే కట్టించాడు. ప్రపంచం మొత్తం మీద అన్నగారు చేసినటువంటి జగ్రాఫికల్గా డౌన్ పాల్ సిస్టంలో చేసింది అన్నగారు మాత్రమే. ఈ డ్యాములు కట్టించి నీళ్ళు ఆపి పనులు చేయకుండా మన భారతీయులంతా ఒకే సోదరులు అనుకొని అన్నగారు చేశారు. ఇది చాలా గొప్ప విషయం. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ నరసరావుపేట నియోజకవర్గ కార్యాలయం పట్టణంలోని 10వ వార్డులో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కొల్లి బ్రహ్మయ్య, వాసిరెడ్డి రవి, కపలవాయి విజయ్ కుమార్, మార్కెట్ యార్డ్ చైర్మన్ పూనాటి శ్రీనివాసరావు, పూదోట రాయన్న, పూదోట పెద్దరాజు, యువ నాయకుడు పూదోట వంశీ తదితరులు పాల్గొన్నారు. ప్లేట్లు ఈ గదిలో మాడికెళ్ళండి అక్కలు మోకుండా ప్లేట్లు ఏం కావాలి. మన అన్న నందమూరి తారక రామారావు గారి పుట్టినరోజు సందర్భంగా, జయంతి సందర్భంగా ఈరోజు మన 10వ వార్డులో డాక్టర్ చంద్రబాబు అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో, పూదోట రాయన గారి సమక్షంలో ఈరోజు కేక్ కట్టి కార్యక్రమం జరుపుతున్నాము. ఎందుకంటే మహానుభావుల్ని మనం ప్రతి సంవత్సరం కూడా గుర్తు చేసుకోవాలి, అనుక్షణం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే నందమూరి తారక రామారావు గారు అంటే తెలుగు జాతి కీర్తిని చాటిన ఏకైక యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు. ఆ రోజుల్లో ఒక బీసీని అణిచేతగా చేస్తున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నేను నా ప్రజలకు న్యాయం చేయాలంటే మొగానికి రంగేసుకునేవాడివి, నువ్వేం చేస్తాను, నీకు ఎందుకు రాజకీయాలని కించపరిచిన ఏమాత్రం అధైర్యం పడకుండా నా యొక్క బీసీ సోదరులందరూ అణిచేతకు గురవుతున్నారు. ఇలా కాదు, నేను నా వాళ్ళకి ఏమైనా చేయాలన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కలిసి ఉన్నప్పుడు ఎలాగైనా సరే నా ఒక బీసీని కాపాడుకోవాలని ఆ రోజుల్లో ఎస్సీ ఎస్టీ సోదరుల కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎలాగైతే వాళ్ళకి ఒక ఉన్నత స్థానం కల్పించారో, ఈరోజు బీసీ అనే వ్యక్తి తల ఎత్తుకొని తిరుగుతున్నాడంటే దానికి యుగ పురుషుడు మన నందమూరి తారక రామారావు గారు. ఈరోజు ఎలాగైతే ఎస్సీ ఎస్టీ సోదరులు అందరూ కూడా ఇళ్లలో అంబేద్కర్ గారి ఫోటో పెట్టుకుంటున్నారో, అలాగే ప్రతి ఒక్క బీసీ సోదరుడు కూడా ఇవాళ నందమూరి తారక రామారావు గారి పటం ప్రతి ఇంట్లో కూడా ఉండాలి. ఎందుకంటే బీసీ తల ఎత్తుకొని చాటి చెప్పే గట్టు చేసిన ఏకైక వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. శావల్యాపురం మండలం ఈర్లపాడులో గత 30 ఏళ్లుగా తాను సాగు చేసుకుంటున్న 3 ఎకరాల 46 సెంట్ల వ్యవసాయ భూమిని ఆన్లైన్ నుంచి తొలగించారని గత జగన్ ప్రభుత్వం చేయించిన రీసర్వేలో ఈ తప్పు జరిగిందని ఆ గ్రామ రైతు వేముల సుబ్బయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లోపాన్ని సవరించమని శావల్యాపురం తహసీల్దార్కు విన్నవించగా అతను స్పందించలేదన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ అరుణ్ బాబును ఆయన కలిసి ఫిర్యాదు చేశారు. ఇందుకు స్పందించిన పల్నాడు జిల్లా కలెక్టర్ ఈ సమస్యను వెంటనే పరిష్కరించే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. వేముల సుబ్బయ్య, శావల్యాపురం మండలం, పల్నాడు జిల్లా, చెర్లపాడు గ్రామం, కోట్లూరు శివారు, 346 సెంట్లు పొలం. ఇంతకుముందు 30 సంవత్సరాల నుంచి మా అనుభవంలో ఉంది. మొన్న రీసర్వే పెట్టినాక ఆన్లైన్ తీసేశారు. అంతకుముందు ఆన్లైన్ ఉంది. మరి ఇప్పుడు ఏదైనా బ్యాంక్ కాడికి పోవాలన్నా మామూలు 10 రోజులు అడగం కూడా ఇవ్వట్లేదు. అందుకని దాన్ని క్యాన్సిల్ చేశారు. అందుకని వచ్చి కలెక్టర్ గారికి ఇప్పుడు మామూలుగా ఇది పెట్టాము. నేను మాట్లాడతాను, నువ్వు వెళ్ళు, ఎంఆర్ఓతో మాట్లాడు. ఎంఆర్ఓ కానీ చేస్తేనే ఏమీ లేదు, చేయకపోతే నాకు అదే డైరెక్ట్ నా కాడికి వచ్చాయి, నేను పిలిపిస్తాను వాళ్ళను మొత్తాన్ని, మీ ఈఓ గారిని మరి ఆర్ఐ గారిని మొత్తాన్ని పిలిపించి నా ఎదురు కూర్చోబెట్టి పని చేపిస్తాను అని చెప్పింది ఆమె. పొట్టనొప్పి,
కామెర్ల వ్యాధితో బాధపడుతున్న 7 నెలల గర్భిణి కాకాని శ్రీదివ్యకి నర్సరావుపేట శకుంతల ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్సను డాక్టర్ ఐల శ్రీనివాస్ విజయవంతంగా నిర్వహించారు. కామెర్ల కారణంగా పసరు వాళంలోకి జారిన రాళ్లను గుర్తించి ఎండోస్కోపీ సహాయంతో తొలగించారు. ఎటువంటి కుట్లు, రేడియేషన్ లేకుండా చాకచక్యంగా శస్త్రచికిత్స నిర్వహించి పసరు వాళంలోకి స్టెంట్ను అమర్చారు. ఇటువంటి శస్త్రచికిత్సలు చాలా అరుదుగా జరుగుతుంటాయని, పల్నాడు జిల్లాలో తొలిసారిగా గర్భిణికి సంబంధించిన శస్త్రచికిత్సను విజయవంతంగా చేశామని డాక్టర్ ఐల శ్రీనివాస్ వివరించారు. అందరికీ నమస్కారం. మన నర్సరావుపేటలోని డాక్టర్ దత్తు గారి హాస్పిటల్ శకుంతల జనరల్ అండ్ గ్యాస్ట్రో లివర్ కేర్ లో ఒక అరుదైన శస్త్రచికిత్స నిర్వహించడం జరిగింది. ఒక 26 ఏళ్ల మొట్టమొదటి గర్భం దాల్చిన కాకాని శ్రీదివ్య అను యువతి తీవ్రమైన పొట్ట నొప్పి మరియు కామెర్లతోటి మమ్మల్ని సంప్రదించడం జరిగింది. తనకి కొన్ని పరీక్షలు చేయడం ద్వారా తనకి పసస్థితిలో ఉన్న రాళ్ళు పసనాలంలోకి జారడం వల్ల తనకి నొప్పి రావడం మరియు కామెర్లు రావడం గుర్తించాము. వారి బంధువులకి, వారి హస్బెండ్ అండ్ ఫాదర్ పేరెంట్స్ కి రిస్క్ ఎక్స్ప్లెయిన్ చేసి ఎటువంటి రేడియేషన్ మరియు కాంట్రాస్ట్ ఇంజెక్షన్స్ ఇవ్వకుండా తనకి సక్సెస్ఫుల్ గా మేము ఈఆర్సిపి అను ఎండోస్కోపీ ప్రక్రియ ద్వారా ఆ పసనాలంలోకి స్టంట్ అమర్చాము. దాని తర్వాత రోగి యువతి త్వరగా కోలుకొని తల్లి బిడ్డ క్షేమంతో ఇద్దరు సురక్షితంగా డిశ్చార్జ్ అయ్యారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వైభవంగా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతి. మాజీ సీఎంకు ఘన నివాళి అర్పించిన అధికారులు, అభిమానులు. ఘనంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు జయంతి. ఎన్టీఆర్ కి నివాళి అర్పించిన నాయకులు, అభిమానులు. నరసరావుపేట మండలం పామిడిమర్రులో పోలీసులు కార్డన్ సర్చ్. ఇంటింటి సోదాలలో మారణాయుధాలు స్వాధీనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.